క్లియర్ వస్తుందా? చెయ్యి. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక అబ్బాయి పొద్దున్న లేవంగానే అమ్మాయిలకి లైన్ యజమాని అవుతాడు. ఎట్లుంటుందో ఒకసారి మీకు నేను చేసి చూపిస్తాను. పొద్దున్నే అబ్బాయి లేస్తాడు, పని పాట ఏముండదు కానీ పొద్దున్న లేసి ఇదే పని ఉంటుంది. కానీ పొద్దున్నే లేస్తాడు, పోతాడు. హాయ్, హౌ ఆర్ యు? నీకు అక్క చెల్లెలు లేరా? ఇంటికి పోరా. మా ఇంట్లో అక్క చెల్లెల్ని ఎవరు వెళ్తారు? పక్కన అక్క చెల్లెలు నేను ఎందుకు వదలాలి? పో. వీళ్ళు ఉంటారమ్మా, మనకి మాత్రం పడరు. ఒకరు ఉంటారు, వాళ్ళ దగ్గర పైసలు ఉండవు, ఏముండవు, కానీ వచ్చి షోకులు కొట్టగానే పడిపోతారు. ఇంకోటి ఉంటుందండి, మనం పోరీని చూసేది ఉండదు, చూసేది ఉండదు, మనం కాళ్ళకి నిలబడి చూస్తాం అంతే. వా ఏముందిరా పిల్ల, కానీ పక్కన మన దోస్తు ఉంటాడు, మామా నీకు పడిపోయింది మామా, నువ్వు కేక అంటాడు. కానీ మనం చూస్తే మాత్రం మనోడు చెప్పింది కానీ పెగేసుకుంటూ పోతాం. ఆడికి పోగానే చెప్పు తీసుకొని కొడతా అంటాడు. మళ్ళీ మనం రివర్స్ రావాల్సిందే. స్టాప్. ఇప్పుడు అదే మనం ఒక అమ్మాయి వెంబడి వెళ్తున్నాం అనుకో, అమ్మాయి ముంగట ఉంది, మనం వెంకకి వెళ్ళిపోతున్నాం. అమ్మాయి ముంగట ఉంటుంది, మనం చూడదు, కానీ పక్కన దోస్తాను అడుగుతుంటుంది, చూసిందా, చూసిందా లేదా, చూసిందా లేదా అని అడుగుతుంటుంది. స్టాప్. ఆగండి. ఇంకొక చిన్న విషయం, ఊర్లో ఉండే అబ్బాయికి సిటీలో ఉండే అబ్బాయికి, ఊర్లో ఉంటారు ఫస్ట్, కానీ తర్వాత సిటీకి వచ్చినాక ఎట్లా చేస్తాడు తెలుసా? ఫస్ట్ ఊర్లో ఉండేటప్పుడు ఎట్లా చేస్తాడు? ఒక అమ్మాయి రోడ్డు మీద ముగ్గేస్తున్నాకో చూస్తాడు, భార్గవ్ ఏం చూస్తున్నావురా? ఏమో సుక్కలు ముగ్గేస్తున్నావు, సుక్కలు మాత్రం కలుపుతలేవు కదా అని చెప్పి చూస్తాడు. అదే సిటీకి పోయి వచ్చిండు అనుకో వాడు, వాట్ ఆర్ యూ డూయింగ్ ఆన్ ద చందమామ సిగ్నల్స్. ఇప్పుడు అదే మనం ఒక గప్చు బండి కాడిపోయినాం అనుకోండి, మనం ఏం చేస్తాం? మనం తినేసి పక్కకి వెళ్ళిపోతాం. గర్ల్స్ మాత్రం పక్కకు రారు, వాళ్ళు ఏదో ఆడిన గప్చు బండి కాడేసి గుమ్మగుమ్మ అంటున్నట్టే దగ్గరికి మాత్రం అస్సలు రారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక అబ్బాయి అదే ఇంగ్లీష్కి వెళ్ళి సిటీకి వెళ్ళి చదువుకొని, వాళ్ళ అబ్బాయి ఒక డాడీ దగ్గర ఒక అమ్మాయి దగ్గర తీసుకెళ్తాడు. ఆ అమ్మాయి దగ్గర తీసుకెళ్ళగానే ఇలా డాడీ ఇంగ్లీష్లో మాట్లాడరా, ఇంగ్లీష్లో మాట్లాడరా, ఇంగ్లీష్లో మాట్లాడు. ఏంది ఆయన ఇంగ్లీష్లో మాట్లాడేది? అది మాట్లాడేది వేరే మీడియం, నేను మాట్లాడేది వేరే మీడియం. అది ఇంగ్లీష్ ప్లస్, ఇది ఇంగ్లీష్ మైనస్. అబ్బాయితో ఉంటుంది, వాట్ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ డూయింగ్